రేవంత్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. జవహర్ నగర్ లో ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏపీని టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. పై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. నారా లోకేష్ కు కొత్త పేరు పెట్టాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పాష మైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. మృతులకు కోటి పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేసిన హరీష్ రావు. న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు తెరపైకి. పూర్ణచందర్ భార్య పూర్ణచందర్ ను బ్లాక్ మెయిల్ చేసిందని వెల్లడి. నగరంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జవహర్ నగర్ లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బంజారా హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు 50 కోట్ల నుంచి 100 కోట్లు విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. 60 గజాలలో ఇల్లు కట్టుకుంటోడు ఉన్నోడా లేనోడా మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు. బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగినోళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58 జీవో నంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటోడు ఉన్నోడా లేనోడా మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని కేవలం పరిపాలన నగరంగానే కాకుండా ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ హబ్ గా ఎదుగుతుందని తాను ఆనాడే చెప్పానని అన్నారు. Jay Garu sir, we actually started late Sunday. This company is actually started because of you sir. 2016, Apita, Jay Garu sir, we actually started in Vizag because we wanted to execute a defense project. Yeah. And the problem statement was to create a quantum safe messaging. Built our own algorithms, indigenous, delivered to defense. Also received an award from Honorable Raksha Mantri as well. Now this is the India's first dual use technology, which is securing our defense establishments like DGDIA as well as DGMO, military operations as well as intelligence, plus getting used into the banks as well. So now it can actually secure the entire digital ecosystem part of it. So we have kind of built a platform ground up and delivered to the defense. So data at rest, data in motion and applications. Yeah. All with users and device control. That is the entire full stack with software, devices and hardware. Good. Excellent. Thank you. Thank you. It is both an honor and a privilege to welcome you here to the Amravati Quantum Workshop 2025. Today marks more than just a confluence of India's brightest quantum minds. Today marks a turning point, a moment when Mr. Naidu signals to the world that he is ready to lead the next technological revolution. And honestly,
I find myself very lucky to see his second chapter of Technology Revolution. When he started his first chapter, I was in 7th class, like quite a few of the ministers now, and we really didn't understand what he's trying to achieve in IT. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. You know, we are here to ignite a bold vision to transform Amravati into South Asia's first quantum valley. Originally, we thought to promote quantum computing. Then I thought to invite some of important people who will do this job. By that time, Government of India has announced quantum mission. Here is a man, Mr. Kamakoti. Once any idea will come on his mind, he won't leave. Continuously he is pursuing things. Then he came to me, sir, it is a important momentum for all of us. We have to push quantum computing. How to do it? We have to work it out. Then immediately I contacted Government of India, Secretary Abhayji, and then Minister. They also agreed in principle. Then how to move further, I had a discussion with some of our major players. One Mr. Venkat from IBM. He is also very responsible at that time. Immediately responded, yes sir, we are in full swing. But ultimately, Government of India has to accept, and also other players has to come forward. Then we created an ecosystem, TCS, IBM, and L&T. All three people made it a reality. I really appreciate these three players who joined together, and Government of India and Government of Andhra Pradesh are fully supporting them. రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాష మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఈ పెను విస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది. अंदर 20-25 आदमी अंदर। कौन सा रूम में? वो फिल्टर प्रेस में। फिल्टर प्रेस में हॉस्पिटल, प्रणाम हॉस्पिटल नहीं तो काका में भर्ती करना जो भी है। नहीं चलता रहता है। ఇయాల రేవంత్ రెడ్డి పాష మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అక్కడ అందిస్తున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది. 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు
ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ ఇద్దరు తహసీల్దార్లను, ఇద్దరు ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరు ఏ హాస్పిటల్ పంపించమంటే ఒక లిస్ట్ పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9:18 అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి ఇది రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా. లేదు, కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఎవరిని కలవాలి? పోలీసులు నూకేస్తున్నారు. మా బావ ఏమైంది, నా భర్తకి ఏమైంది, నా బావమర్దికి ఏమైంది, మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా, ఒక ఇద్దరు తహసీల్దార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు? ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్లో చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమవుతుంటది. రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు, జరిగిందేమో బాంబ్ బ్లాస్ట్. 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిమాండ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి గంట 2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే గత ప్రభుత్వంలో అమర్నాథ్ను గుడ్డు మంత్రి అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ కు అమర్నాథ్ ఇప్పుడు సమాధానం చెప్పారు. యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా అని లోకేష్ వెటకారం చేస్తూ ట్వీట్ చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. మరి తాను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ చెప్పింది ఇదే కదా అని గుర్తు చేశారు. మరి ఈరోజు మనం శోభనం లోకేష్ అని పిలవాలి కదా అని నిలదీశారు. తాను గుడ్డు కథ చెప్తే తప్పు కానీ లోకేష్ శోభనం కథ చెప్తే తప్పు కాదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చివరికి చెప్పింది ఏంటంటే, నిన్న ఈ సంవత్సర కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే 8 లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్తున్నాడు. నిన్న ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా, మీరు అన్నీ వచ్చేస్తా అన్నారు కదా, ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు? పెళ్ళి అయిపోద్ది, శోభనం అయిద్ది, శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. ఎవడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు. మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా. ఏమడిగాను? నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు, సార్ ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా, ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడిని పెట్టదు కదా అన్నా. మరి నేను చెప్పింది తప్పు ఉందా? అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ అని పిలవడం మొదలుపెట్టారు.
మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ అని మనం కూడా పిలవాలి కదా. అంటే నేను గుడ్డు కథ చెప్తే నేను తప్పు, నువ్వు శోభనం కథ చెప్తే నువ్వు తప్పు కాదా? ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళికొడుకు లోకేష్ అని పిలుస్తావు. నేను ఎక్కడన్నా ఏదన్నా కొన్ని న్యాయం అర్థం మాట్లాడినప్పుడు, ఏదన్నా చెప్పినప్పుడు చెందినప్పుడు అర్థం ఉండాలి కదా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా ఎస్పీ జగదీష్కు ఈరోజు ఫిర్యాదు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ తదితరులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తమ ఫిర్యాదును అందజేశారు. హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు తనను తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కాదు, నీతుల నాయుడు అన్నారు. జిల్లా ఎస్పీ గారిని కలిసేదానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసము మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం వచ్చాం. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది. ఆయనైతే పరిశీలించి చెప్తామని చెప్తాను. నేననేది ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు. ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది బాస్. ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల. అదే కాదు, తాడిపత్రిలో సొంత దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి, పొద్దు నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన వాళ్ళకి మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. వాని దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటున్నారు. धरने सर स्पेशल पार्टी लाठी चार्ज का भगाओ इनको लाठी चार्ज। हाँ लाठी चार्ज इनको अंदर गाड़ी में डालो, लाठी चार्ज बाकी बात रिमूव करो, गाड़ी डाल उधर से बैठो, एक उधर से बैठो, इधर से कर्सको सिवा डोर इसको
జగదీష్ రెడ్డి. మహా టీవీ మీద దాడి జరిగిందని ఖండించిన నీతుల నాయుడు డెక్కన్ క్రానికల్ మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయాడు అని నిలదీశారు. మా పిల్లల నిరసన పూర్తి కాకముందే నీతుల నాయుడుకు ఎలా తెలిసింది? ఎలా అంటే మహా న్యూస్ కూడా నీతుల నాయుడుదే కదా అని ఫైర్ అయ్యారు. చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసిన బీజేపీ వాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు. ఎవరైనా నెత్తి పగిలిందా, కాలు చెయ్యి విరిగిందా, దాడి అని ఎలా అంటారు అని పేర్కొన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రవి, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పడకార వాటి గీసి రప్పరప్ప కోసి పాడేంటారు, లేకపోతే నరికి పాడేంటారు. అవి చేసే తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది రవి. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళు అయితే మీరు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలు అయితే రమ్మన్నాడు పోయిండు చూసింది బదిలిస్తే పండుకున్నది ఏదో మాట్లాడుతున్నారో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించున్నా మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది? ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దిగి దమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. నిరుపడితో నింటది ఒక పూట ఉపాసం ఉంటుంది కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరు ఊరుకోండి తెలంగాణలో. మీకు అలవాటు. మీరు తెలంగాణలో బీఆర్ఎస్ అరాచకం. ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి తనే ముఖ్యమంత్రి అయి తనే హోంమంత్రి అయి ఆ పీఠం మీద కూర్చుంటే ప్రజల కనీస హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి? చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు, ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇగోది క్రానికల్, డెక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్స నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఈ బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళదైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చిత్రగుప్త ఛానల్ అని, బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తర నుండి వాడు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఒక్కడొక్కడు అడిగిపోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా. ఏ టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగేసుకొని స్లాడర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులని బండి సంజయ్కి మాట్లాడరాలేదు. ఒక్కడొక్కడు చంద్రబాబు నాయుడు శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే, మరోవైపు అనేక మంది శిష్యుల్లో ఒకడైనటువంటి మహా ఛానల్ వంశీ కూడా చంద్రబాబు నాయుడు లైన్ లో ఇవాళ తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. ఇవాళ వంశీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటనలు కావచ్చు, ఆయన వ్యూస్ ని న్యూస్ లాగా చదవడం కావచ్చు, ఇవాళ ప్రపంచానికి వదులుతున్నటువంటి న్యూస్ ఏదైతుందో అదంతా కూడా
అధికారులు బాధ్యతగా చేయాల్సినటువంటి విచారణ మేము డెఫినెట్ గా వెల్కమ్ చేస్తా ఉన్నాం. అనేక విచారణలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అప్రతిష్ట పాలు చేసేటువంటి విచారణలు జరుపుతున్నా మేము గౌరవంగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితులు కూడా మేము డీవేట్ కాదలుచుకోలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పడానికి మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇచ్చిన హామీలను పక్కకు పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులని ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి, తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. నేను ఇవాళ అడుగుతున్నాను మహా న్యూస్ వంశీని, నువ్వు పెట్టినటువంటి థంబ్నెయిల్ అన్ని కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి మాయమైనాయి, ఎందుకు నీ పోర్టల్ నుంచి మాయమైనాయి, నీ ఛానళ్ళకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్నంతా కూడా, నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా, నీకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర చేయాల్సినటువంటి విచారణ అంతా కూడా మహా టీవీలో కూర్చొని నువ్వు చేస్తుంటే ఇవాళ లక్షలాదిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి అభిమానులు ఎట్లా ఊరుకుంటారు? స్వేచ్ఛ సూసైడ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ మేరకు మీడియాకు షాకింగ్ వీడియో విడుదల చేశారు పూర్ణచందర్ భార్య స్వప్న. స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారని, స్వేచ్ఛ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టింది, నాకు మా ఆయనకు పదే పదే కాల్స్ చేసి సతాయించేదని, న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉందని ఈ మేరకు మీడియాకు షాకింగ్ వీడియో విడుదల చేశారు పూర్ణచందర్ భార్య స్వప్న. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు, నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలో ఎవరైనా నామినేషన్ దాఖలు చేయవచ్చని, కానీ చివరకు పార్టీ అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తే వారే బాధ్యతలు స్వీకరిస్తారని బండి సంజయ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు.
మీ అధ్యక్ష ఎన్నికలో చంద్రబాబు వస్తాం లేదా? ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు వాటిని. ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు, నేను కూడా చూసినాను. అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు.